ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీ పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మాసిదోనియా అనే ప్రాంతానికి ముఖ్య పట్టణంగా ఫిలిప్పీ పట్టణం మనకు కనిపిస్తుంది బైబిల్ చరిత్రలో. ఒకసారి ఆ మాటను చూసి మనం వెళ్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11, 12 వచనాలు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో పౌలు గారు త్రోయను విడిచి సముద్రాకేకును నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వెళ్ళారట. ఈ ఫిలిప్పీ అనేది మాసిదోనియా దేశంలోని ఆ ప్రాంతానికి ముఖ్య పట్టణము అని మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఫిలిప్పీ పట్టణాన్ని గురించి తెలుసుకునే ముందు ఇది మాసిదోనియాకి ముఖ్య పట్టణంగా కనిపిస్తూ ఉంది. అలాగే మాసిదోనియాకి తూర్పుగా ఉన్నటువంటి పంగియాస్ అనే ఒక కొండ ఉంది. ఆ తూర్పు వైపునున్న ఆ కొండ నుండి అంగైటిస్ అనే ఒక నది దానికి తూర్పుగా ఉంది. ఈ 2 ప్రాంతాలు అంటే ఒక కొండ ఒక నది, ఈ 2 ప్రాంతాల మధ్యలో వెండి బంగారపు గనులు ఎక్కువగా ఉన్నాయి అనుకుని ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యమైన గ్రీకు సామ్రాజ్యంలో మనం చెప్పుకునే వ్యక్తి ది గ్రేట్ అలెగ్జాండర్ ఉన్నారు కదా, ఆయనకు తండ్రి అయిన ఫిలిప్పు ఈ 2 ప్రాంతాల మధ్యలో ఉన్న వెండి బంగారు గనులు తన ప్రాంతాల్లో కలుపుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని ఆక్రమించి గ్రీసులో కలుపుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చరిత్రలో చెప్పబడే విషయం. అయితే ఈ ప్రాంతాన్ని తాను ఆక్రమించే నాటికి ఈ ఫిలిప్పీ పట్టణము అనేది ఈ 2 ఒక కొండకి ఒక నదికి మధ్యలో ఈ ప్రాంతం ఉందని చెప్పుకున్నాం కదా, అప్పటికి ఈ ప్రాంతము క్రినైడిస్ అనే ఒక పేరుతో పిలువబడేది. క్రినైడిస్ లేదా క్రెనైడిస్ అనే పేరుతో ఆ ప్రాంతం పిలువబడేది. ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని అలెగ్జాండర్ తండ్రి అయిన ఫిలిప్ గారు దాన్ని ఆక్రమించారో, స్వాధీనం చేసుకున్నారో, వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ పట్టణపు పాత పేరును కొట్టివేసి తన పేరు ఆ ప్రాంతానికి పెట్టారు. అలా క్రెనైడిస్ అనబడే ఈ ప్రాంతము ఫిలిప్పీ పట్టణంగా చరిత్రలో ప్రసిద్ధి చెందింది. ఆ పేరు రావడానికి కారణం ఫిలిప్ గారు. ఫిలిప్ గారు ఎవరో కాదు, ది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క తండ్రి. ఇది చరిత్రలో మనకు కూడా తెలిసిన విషయమే. ఇకపోతే ఇది మాసిదోనియా ప్రాంతానికి తూర్పు వైపున 10 మైళ్ళ దూరంలో నదీ తీర ప్రాంతంలో ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇక ఈ పట్టణంలోని విశేషాలు ఏంటి అంటే, దీనిని ఫిలిప్ గారు ఆక్రమించుకున్నారు గ్రీకు పాలనా కాలంలో అనుకున్నాం కదా. ఆ తర్వాత కాలంలో రోమా చక్రవర్తులు వచ్చారు. అంటే గ్రీకు అంతరించిపోయింది, రోమా ఆధీనంలోకి వచ్చింది. ఎప్పుడైతే రోమా ప్రభుత్వం ఫైల్లోకి వచ్చిందో వెంటనే ఈ ప్రాంతం రోమనుల ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఇక రోమనులు కూడా దీన్ని చాలా డెవలప్ చేస్తూ వచ్చారు. ఈ ఫిలిప్పీ ప్రాంతంలో దానికి సమీపంగా ఒక యుద్ధం కూడా జరిగింది. అంటే జనరల్గా యుద్ధాలు జరుగుతాయి కదా ప్రాంతాలను ఆక్రమించాలి అంటే. ఆ యుద్ధాలు జరుగుతున్న సమయంలో రోమనులు తమ సైన్యాన్ని ఈ ప్రాంతంలో ఫిలిప్పీ అనబడే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండడానికి వీలు కల్పించారు. అలా రోమనుల ప్రవాస స్థానముగా పిలువబడింది ఆ ప్రాంతం. ఆ తర్వాత కైసర్ ఔగుస్తు ఆధీనంలోనూ కూడా వెళ్ళినట్టు మనం చూస్తాం. ఆయన కూడా అనేక ప్రాంతాలలో ఉన్న సైనికులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే పెట్టినట్లుగా చూస్తాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫిలిప్పీ అనబడే ప్రాంతం ప్రారంభంలో సైనికులు నివసించడానికి ఏర్పాటైన ఒక ముఖ్య పట్టణంగా కనిపిస్తుంది. నదీ తీర ప్రాంతం అవడం వలన, ఇక్కడ అన్ని రకాల పరిస్థితులు బాగుండడం వలన ఈ పట్టణం కూడా చరిత్రలో ఓ మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి పట్టణానికి పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు తన 2వ ప్రయాణంలో. ఇక్కడ ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేసుకొని పత్రికలోనికి ప్రవేశిద్దాం ప్రియులారా. అదేంటి అంటే, పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించిన కాలంలో ఎక్కువగా పట్టణాలను ఎంపిక చేసుకునేవారు. గలతీ పట్టణం, కొరింథీ పట్టణం, ఏథెన్స్ పట్టణం, ఎఫెసు పట్టణం అని చదువుకుంటూ ఉంటాం మనం.
ఎందుకు పట్టణాలనే ఎంపిక చేసుకున్నారు అంటే ఆయన బాగా చదువుకున్నారు కాబట్టి, మంచి పౌరుషం కలిగిన వారు కాబట్ట అంటే కాదు. మనం చెప్పుకుంటున్న ప్రతి పట్టణం కూడా సముద్ర తీరాలకు, నదీ తీర ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. సముద్ర తీరానికి లేక నదీ తీరానికి దగ్గరగా ఉండడం వలన అక్కడ నౌకాయానం లేక వర్తక వాణిజ్యాలకు చాలా బాగుండేది. అనేక మంది ప్రజలు వ్యాపార నిమిత్తం వస్తూ పోతూ ఉండేవారనమాట. అనేక మంది వ్యక్తులు కలుసుకోవడానికి అనువైన ప్రదేశం కాబట్టి అలాంటి ప్రదేశాలలో సువార్త ప్రకటిస్తే సువార్త త్వరగా వ్యాప్తి చెందుతుంది అనేది పౌలు గారి అభిప్రాయం. ప్రియులారా, మనం కూడా సువార్తను వేగవంతం చేయాలి అంటే ప్లాన్ చేసుకుంటాం. ఎవరికి ముందుగా అందచేయాలి, ఎవరి ద్వారా వెళ్తే త్వరగా వెళుతుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది సువార్త ప్రకటించేవారు తప్పకుండా ఒక ప్లాన్ చేసుకొని ప్రకటించడం ప్రారంభిస్తారు. ఆయన కూడా పట్టణాలని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే పట్టణంలో ఉన్నవాళ్ళు చురుకుగా ఉంటారనో, లేక పట్టణంలో ఉన్నవారు తెలివిగా ఉంటారనో, లేక పట్టణంలో ఉన్నవారు చందాలు ఎక్కువిస్తారనో కాదు. అక్కడైతే వర్తక వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సువార్త అనేది వ్యాపించడానికి వీలు కలుగుతుంది కాబట్టి ఆయన ఎక్కువగా పట్టణాలనే సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ ఫిలిప్పీని కూడా ఆయన ఎంపిక చేసుకున్నారు. కానీ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేంటి, ఆ పట్టణానికి ఎప్పుడు వెళ్ళారు, ఆ పట్టణంలో జరిగిన సంగతులేంటో తెలుసుకుని ఆ పత్రిక దగ్గరకు వద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము నుండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నైపులికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మనం చదువుకున్న భాగంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే పౌలు గారు రెండవసారి సువార్త ప్రయాణం ప్రారంభించారు. 16వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తాం కదా, 15 చివరి నుండి చూస్తాం. ఇక్కడ ఎవరితో పౌలు గారు రెండవ ప్రయాణాన్ని ప్రారంభించారు ఒకసారి చెప్పండి అందరూ. పౌలు గారు రెండవ ప్రయాణాన్ని ఎవరితో ప్రారంభించారు, ఎవరితో కలిసి చేస్తున్నారు? శీల గారిని వెంట పెట్టుకొని బయలుదేరారు. లుస్త్రకు రాగానే తిమోతి గారు వీళ్ళతో కలిశారు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక వీరి ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళాక ఆలోచించిన విషయం ఏంటి అంటే ఈ పుస్తకాన్ని రాసిన లూకా గారు కూడా ఆయనతోనే ఉన్నారు. వెరసి పౌలు గారితో రెండవ ప్రయాణాన్ని చేసిన వారు ఎవరు అంటే శీల గారు, లూకా గారు, తిమోతి గారు. ఇప్పుడు ఈ రెండవ ప్రయాణాన్ని చేసేటప్పుడు ఆసియాలో వాక్యం చెప్పాలి అనేది పౌలు గారి ఆలోచన. కానీ ఆసియాకి వెళ్ళొద్దు అని యేసు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఎందుకు ఆటంకపరుస్తున్నారని వాళ్ళు ఆలోచించినప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. అదేంటి అంటే మాసిదోనియా దేశస్థుడు ఒక వ్యక్తి నిలబడి ఆయనతో మాట్లాడుతున్నట్టు మాకొచ్చి సహాయం చేయము అని అడిగినట్లుగా ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనం కలిగిన వెంటనే పౌలు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే మాసిదోనియాలో సువార్త ప్రకటించవలసిన అవసరత నాకుంది, అందుకే ఆసియాకి వెళ్లకుండా ఆటంకపరచబడుతున్నాను అనుకున్న వెంటనే మేము అనగా ఈ నలుగురు కలిసి మాసిదోనియాకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఫిలిప్పీ పట్టణానికి చేరుకున్నారు. ఇది రెండవ ప్రయాణంలో జరుగుతూ ఉంది. ఇక అక్కడికి వెళ్ళారు, విశ్రాంతి దినాన గవిని దగ్గర వాక్యాన్ని బోధించారు. ఆ సందర్భంలోనే లూదియా అనబడిన స్త్రీ తన హృదయాన్ని తెరచి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వెంటనే తన కుటుంబ సభ్యులందరితో కలిసి బాప్తిస్మాన్ని తీసుకున్నట్లుగా మనం కింద వచనాల్లో చూస్తాం.
ఇంకక్కడ నుండి పుతోను అని దయ్యం పట్టిన చిన్నదాన్ని బాగు చేయటం. ఇది జరిగిన వెంటనే నచ్చని వారు తీర్పు లేకపోతే విచారణ జరగకుండానే ఈయన జైల్లో వేయడం. జైల్లోనికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు పాటలతో ప్రార్థన చేసినప్పుడు మహాభూకంపం కలిగింది. అన్నీ ఊడిపోయే బంధకాలన్నీ, తాళాలన్నీ విడిపోయాయి. అయినా సరే వీళ్ళు అక్కడే ఉండడం చేత జైలు అధికారులు గొప్ప మార్పు కలిగింది. ఒక్క మాట చెప్పాలి అంటే, లూదియా గారిని ఆమె కుటుంబాన్ని రక్షించడానికి, పుతోను అను దయ్యం పట్టిన చిన్నదానిని రక్షించడానికి, జైలధికారిని అతని కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు వీరిని ఆఖండానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలా అద్భుతమైన సంఘటనలు ఈ ప్రదేశంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఇలా రెండవ ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ ఇదిగో లూదియా గారి కుటుంబంతోనూ జైలధికారి కుటుంబంతోనూ సంఘాన్ని ప్రారంభించారు పౌలు గారు. రెండవ ప్రయాణంలో పౌలు గారు లూదియా గారి కుటుంబంతోనూ జైలధికారి కుటుంబంతోనూ సంఘాన్ని ఫిలిప్పీ పట్టణంలో ప్రారంభించారు. ఎందుకంటే వారికి వాక్యాన్ని చెప్పారు. వారు వాక్యాన్ని విని హృదయాన్ని తెరచి వాక్యాన్ని నింపుకొని రక్షణ పొందారు. వారే కాదు, వారి కుటుంబాలను రక్షించుకున్నారు. ఈరోజు ఫిలిప్పీ పట్టణాన్ని గురించి నేర్చుకుంటున్న మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నీవు, నెక్స్ట్ నీ కుటుంబం, ఆ తర్వాతే సంఘం, సమాజం. అలానే కుటుంబం రక్షించబడిన తర్వాతే సువార్తకు వెళ్తానంటే కష్టం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాలు రక్షించబడవు. అలాని రక్షించబడడానికి వారు అంగీకరించట్లేదు కాబట్టి వదిలిపెట్టి మన పరుగులు తీసినంత మాత్రాన్ని కూడా లాభం లేదు. ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరొక వైపు చెప్పే ఆ అవకాశాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఇంటి వారిని రక్షించిన తర్వాతే సువార్త ప్రకటిస్తాను అంటే మరి ఆయుష్ తీరిపోతుంది, పని చేయకుండా చనిపోవాల్సి వస్తుందేమో, సత్క్రియ చేయకపోతే ఇబ్బంది పడతాం. కాబట్టి ఒకవైపు కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తూ మరొక వైపు సమాజాన్ని, సంఘాన్ని బాగు చేయాలి. కాబట్టి ఇక్కడ లూదియా గారి కుటుంబము, జైలధికారి కుటుంబము చాలా ప్రాముఖ్యత కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఫిలిప్పీ పట్టణంలో సంఘము ప్రారంభమైంది ప్రియులారా. ఇక మరి ఆ సంఘస్థుల పరిస్థితి ఏంటి? ఆ సంఘస్థులను గురించి బైబిల్ ఏం చెప్తుంది? అసలు వాళ్ళకి ఉత్తరం రాయవలసిన ఆవశ్యకత పౌలు గారికి ఎందుకు ఏర్పడింది అనే విషయాలను కొన్ని మనం పత్రికలోనికి వెళ్ళి చూద్దాం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పట్టణానికి ఫిలిప్పీ అని పేరు రావడానికి కారణం అలెగ్జాండర్ తండ్రి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి తన భూభాగంలో కలుపుకొని తన పేరే ఆ ప్రాంతానికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక పట్టణం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందినది. ఇక రెండవది, పౌలు గారి రెండవ ప్రయాణంలో ఆ ప్రాంతానికి వెళ్ళారు, సువార్తను ప్రకటించారు, సంఘాన్ని స్థాపించారు. ఇప్పుడు మూడో విషయాన్ని మనం నేర్చుకోవాలి. అసలు ఈ ఫిలిప్పీ పట్టణానికి లేఖ వ్రాయడానికి కారణం ఏంటి? జనరల్గా మనం మాట్లాడుకున్నాం, రోమాల్లో ఉన్న వారికి ఎందుకు రాశారు అంటే వారిని మెచ్చుకుంటూ, ఆయన అక్కడికి వెళ్ళకపోయినా, ఆయన వలన అక్కడ సంఘం స్థాపించబడకపోయినా వారు దేవునిలో ఎదుగుతున్న తీరును చూసి నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అనే విషయాన్ని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అలాగే కొరింథీ పట్టణంలో కలహాలు ఉన్నాయి, సంఘ విభజన ఉంది, వారిని సరిచేయడానికి ఆ కొరింథీ పట్టణానికి లేఖ రాసినట్లు మనం చూసాం. అలాగే గలతీ పట్టణం భిన్నమైన సువార్త తట్టు త్వరగా తిరిగిపోయారు. వారిని పిలిచిన వాణిని విడిచి, వారిని ఎవరు పిలిచారో, ఎవరి వలన రక్షణలోనికి వచ్చారో, ఎవరి వలన వారికి ఆ గొప్ప భాగ్యం లభించిందో ఆ సంగతిని మరిచిపోయి భిన్నమైన సువార్త చెప్పేవారు రాగానే ఇది కొత్త బోధ బాగుంది, మన రోజు వినేదానికంటే ఇది బాగుంది అనుకుని ఆ వైపు తిరిగారు వాళ్ళు. కాబట్టి అలాంటి వారికి ఆ ఉత్తరం రాసినట్టుగా మనం చూసాం. అలాగే ఎఫెసీ పత్రిక ఎందుకు రాశారు అంటే ఎఫెసీ పత్రికలోని పిల్లలు చాలా బాగున్నారు. వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వడానికి, తప్పును సరిచేయడానికి కాదు, కానీ దేవుని ప్రణాళిక మానవుల పట్ల ఎలా ఉందో తెలియచేస్తూ, దేవుని గొప్పతనాన్ని తెలియచేస్తూ, మనం ఎవరితో పోరాటం చేయాలో, ఎవరితో పోరాడితే పరలోకాన్ని సాధిస్తామో తెలియచేయడానికి ఎఫెసీ పత్రికను రాశారు. మరి ఫిలిప్పీ పత్రికను ఎందుకు రాశారు అని ఆలోచిస్తే ఈయన ఎందుకు రాయవలసి వచ్చిందో మొదటి అధ్యాయము 3వ వచనంలో మనకు తెలియచేశారు. ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి 6 కలిపి ఉన్నాయి, మొత్తం చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో
మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకునినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ పత్రికను పౌలు గారు రాయడానికి కారణం ఏంటి అంటే మొదటి దినము నుండి అన్నారు. ఏ మొదటి దినము? వారు సంఘముగా స్థాపించబడిన ఆ మొదటి దినము నుండి సువార్త విషయంలో నాతో మీరు పాలివారై ఉన్నారు అన్నారు. అంటే వారు రక్షించబడిన నాటి నుండి కూడా చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్న సంఘం ఏది అంటే ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలు లేక పరిశుద్ధులు. అందుకే ఆయన మాట్లాడుతూ మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీరు ప్రారంభించిన పని మంచి పని, సత్క్రియ. ఏ విషయంలో? సువార్త విషయంలో మీరు చేసే ఈ క్రియ సత్క్రియ. ఏం చేస్తున్నారు వీరు? నాతో పాలివారై ఉన్నారు. ఏ దినము నేను మిమ్మల్ని రక్షించానో నేను మీ మధ్య ఉన్నను లేకున్నాను. ఎందుకంటే పౌలు గారు 2వ ప్రయాణంలో వెళ్ళారు, సంఘాన్ని స్థాపించారు, వచ్చేసారు. మరలా 3వ ప్రయాణంలో కూడా వెళ్తారు ఆయన. అంటే అక్కడే ఆయన లేరు వారిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి. ఆయన ప్రారంభించి వెళ్ళిపోయినా ఆయననే గురి కలిగి ఆయన నేర్పిన మాటల ప్రకారం జాగ్రత్తగా బ్రతికిన సంఘం ఏది అంటే ఫిలిప్పీ సంఘం. ఆయన లేకపోయినా వారు జాగ్రత్తగా బ్రతకడాన్ని చూసి పౌలు గారి హృదయం సంతోషంతో నిండిపోయింది. ప్రియులారా, ఏ బోధకుడికైనా ఎక్కడైనా నలుగురికి సువార్తను ప్రకటించి నిలబెడితే అక్కడ సువార్తికుడు లేక ఆ బోధకుడు వాళ్ళకు వాక్యాన్ని నేర్పిన వాక్యోపదేశకుడు లేకపోయినా వారు చెప్పిన మాట మీద బ్రతుకుతున్న వారిని చూస్తే ఏ బోధకుడికైనా సంతోషమే కలుగుద్ది. అలాగే వారు వాళ్ళకి నేర్పిన బోధకుడు వెళ్ళిపోగానే ఎవరికి నచ్చిన వారి వెంటపడి వాళ్ళ వెంట పోతూ ఉంటే అప్పుడు ఆ బోధకుడికి బాధే మిగులుతుంది. అందుకే గలతీ పత్రికకి ఆయన లేఖ రాశారు, భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోగా అని. అంటే భిన్నమైన సువార్త తట్టు తిరిగిన వారిని చూసి బాధపడుతున్నారు. ఆయన లేకపోయినా ఆయన మాటలను అనుసరించి వాక్యంలో బ్రతుకుతున్న ఫిలిప్పీ సంఘాన్ని చూసి సంతోషిస్తున్నారు. మీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వాడు, కొనసాగిస్తున్నవాడు యేసుక్రీస్తు దినము వరకు అనగా యేసుక్రీస్తు 2వసారి వచ్చే వరకు మీరు ప్రారంభించిన ఈ సత్క్రియ సజావుగా కొనసాగేలా చేస్తాడు ఆయన. ఇది నేను నమ్ముతున్నాను, నా ప్రార్థనలో దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నారు. అంటే ఫిలిప్పీ పట్టడానికైనా లేఖ వ్రాయడానికి కారణం ఏంటి అంటే వారు కొనసాగిస్తున్న సత్క్రియను చూసి మెచ్చుకొని రాస్తున్న లేఖ. అంటే ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారు అంటే స్థిరమైన మనస్సు కలిగిన వారు. వారిని కన్న సువార్త ద్వారా వారిని కన్న పౌలు గారి అడుగుజాడల్లో నడుస్తున్నవారు. పౌలు గారు అక్కడ ఉన్నా లేకున్నా పౌలు గారి ఉద్దేశ ప్రకారము, పౌలు గారు నేర్పిన విషయాల ప్రకారము లేఖనాలను అనుసరించి బ్రతుకుతున్న సంఘం ఏది అంటే ఫిలిప్పీ సంఘం. ప్రియులారా, ఈ రాత్రి మీట్లో ఉండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? మనము ఇలాంటి స్థిరమైన విశ్వాసం కలిగిన వారముగానే ఉన్నామా? మన సత్క్రియ ఫిలిప్పీ పట్టణస్థులు చేస్తున్నట్టుగానే ఉందా? లేకపోతే ఎవరు కొత్త బోధ చేస్తే, ఎవరు కొత్తగా బోధిస్తూ ఉంటే వారి వెంటబడి పరుగులు తీస్తూ ఉన్నామా? ఒకవేళ అలా పరుగులు తీస్తూ ఉంటే ఒకసారి ఆగి ఆలోచించండి. క్రొత్త బోధ వైపు మిమ్మల్ని నడిపిస్తున్నది దేవుని వాక్యానుసారమైన నడిపింప లేక అపవాదిది అనేది మనం వెంటనే పరీక్ష చేసుకోవాలి. అది దైవ చిత్తానుసారమైనది అయితే సంతోషమే. ఒకవేళ అపవాది సంబంధమైనదైతే మాత్రం వెంటనే పరీక్ష చేసుకోవాలి. లేదంటే గలతీ సంఘానికి పట్టిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఇక విషయాన్ని ప్రారంభిస్తే వీరు చాలా మంచి పనిలో ఉన్నారు. సువార్త విషయంలో ఆయనతో పాలివారుగా ఉన్నారట. ఇది సత్క్రియ అంటున్నారు ఆయన. అలాగే నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నా అంటే ఫిలిప్పీ పట్టణం పౌలు గారికి హృదయానందాన్ని కలిగిస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తాను ప్రయాసపడిన ప్రతి పట్టణాన్ని గురించి ఆలోచించినప్పుడు కొన్ని పట్టణాలను చూసినప్పుడు తన మనసు కలతపడుతుంది, కొన్ని పట్టణాలను చూసినప్పుడు కలవరపడుతుంది, కొన్ని పట్టణాలను చూసినప్పుడు ఆవేదనకు గురవుతుంది, కొన్ని పట్టణాలను చూసినప్పుడు అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు.
అలా పౌలు గారికి ఆనందాన్ని కలిగించిన సంఘం ఏది అంటే ఫిలిప్పీ సంఘం. ప్రియులారా, ఫిలిప్పీ సంఘం ఏ విషయాలను నేర్పించి పౌలు గారు వెళ్ళిపోయారో ఆ విషయాల ప్రకారమే బ్రతుకుతూ ఉన్నారు. వాస్తవంగా ఈ పత్రికను వ్రాసేటప్పటికి పౌలు గారు రోమా చెరలో ఉన్నారు. ఒకసారి ఆ మాటను మనం చూద్దామా? నిజంగా చెరలో ఉన్నారు అనడానికి ఒక మాటను మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నా బంధకముల యందును నేను స్వార్థపక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. ఆయనట ఫిలిప్పీ సంఘంలో ఉన్న పిల్లలను తన హృదయంలో ఉంచుకున్నారంట. అంటే పౌలు గారి హృదయాన్ని దోచుకున్నవారు, పౌలు గారి హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంఘస్థులు ఎవరు అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు. ఎందుకలా అంటే నా బంధకముల యందు నా స్వార్థ పక్షమున వాదించుటయందు దాని స్థిరపరచుటయందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. అంటే నేను బంధకాల్లో ఉన్నప్పుడు కూడా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ప్రార్థన చేస్తున్నారు, నేను నేర్పిన విషయాలను మరచిపోకుండా బ్రతుకుతున్నారు. ఒకే బండ మీద స్థిరముగా నిలబడిన వారు మీరు. అది నా హృదయంలో గుర్తొస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని నా హృదయంలో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం ధర్మం. అంటే పౌలు గారు చెప్పిన బోధలు వినకుండా ఇష్టానుసారంగా తిరిగే వారికి పౌలు గారి హృదయంలో చోటు లేదనమాట. వారిని చూసి బాధపడుతూ కలతపడుతూ చెప్పవలసినంత వరకు చెప్పుకుంటూ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన వారిని ఓ ప్రక్కన పెట్టుంటారు. కానీ ఆయన హృదయంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించిన వారు ఎవరు అంటే ఫిలిప్పీ సంఘస్థులు. అందుకే ఆయన మాట్లాడుతూ క్రిందికి వచ్చాక కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీ విషయంలో నేను ఒక కోరిక కలిగి ఉన్నాను, నేను ఒక ఇష్టాన్ని కలిగి ఉన్నాను. ఎందుకంటే నా కలలను నెరవేర్చేవారు మీరు, నాకు ఆనందాన్ని మిగిల్చేవారు మీరు. నిజంగా నేను బంధకంలో ఉన్నాను ఇప్పుడు, కానీ మీరు గుర్తుకు రాగానే నేను బంధకాల్లో ఉన్నాను అనే సంగతిని మర్చిపోయాను. నాకున్న బలహీనతను మర్చిపోయాను, నాకున్న శ్రమను మర్చిపోయాను. ఎందుకంటే నా మనస్సును గెలిచిన వారు, నేను చెప్పినట్లుగా స్వార్థపక్షముగా నిలబడిన వారు, నేను ఎక్కడున్నా నా పిల్లలు అని చెప్పుకోదగిన వారు మీరు అని పౌలు గారు ఫిలిప్పీ పట్టణాన్ని గురించి మాట్లాడుతూ కింద చెప్తున్నారు 9వ వచనంలో, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నాను. పౌలు గారట ఈ సంఘం కొరకు ప్రార్థిస్తున్నారట. ఏమని? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించడానికి మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధి చెందాలి మీరు. ఎందుకంటే నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు మీరు, నిర్దోషులు, నిరపరాధులు, నీతి నిజాయితీతో కూడినవారు, నేనున్నా లేకున్నా దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తున్నవారు. ఈ మాట ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు పౌలు గారు అని ఆలోచిస్తే, పౌలు గారు వాక్యాన్ని చెప్పి బయటకు రాగానే ఆయన విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. లేకపోతే ఆయన ఇంకా రాలేదు కానీ వారు చాలామంది ఉన్నారు. వేరే వాళ్ళు వస్తే వాళ్ళని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ పట్టణస్థులు అలా లేరు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన చెప్పిన మాటల ప్రకారమే బ్రతుకుతూ నిజాయితీగా దేవుని దృష్టిలో బ్రతుకుతున్నారు. కనుకనే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. అంటే మీ ప్రవర్తన నాకు నచ్చింది, మీ విధేయత నాకు నచ్చింది, మీరు క్రీస్తు దినము వరకు నమ్మకంగా ఇలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మనపూర్వకంగా. అందుకే మీ పక్షాన నేను ఎక్కడున్నా ప్రార్థన చేస్తాను అన్నారు. నిజంగా పౌలు గారు తన ప్రార్థనలో ఫిలిప్పీ సంఘస్థులను జ్ఞాపకం ఉంచుకోవడం కానీ, లేక రాత్రి వేళ కానీ, బాధ అనుభవిస్తున్నప్పుడు కానీ, ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఆయన హృదయం సేదతీరుతున్నది ఎవరిని తలంచినప్పుడు అంటే ఫిలిప్పీ సంఘం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. ఎక్కడో ఉన్న ప్రజలు ఎప్పుడో విన్న 4 మాటలను బట్టి వారు దగ్గరగా లేకపోయినా పౌలు గారి హృదయానికి ఆనందాన్ని కలిగిస్తున్నారు. అంటే ఈ విషయం ఈరోజు తప్పకుండా మనం నేర్చుకోవాలి.
మనము చాలా వాక్యాలు నేర్చుకుంటున్నాం, మనల్ని వాక్యంలో నడిపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మరి మనకు వాక్యాన్ని నేర్పించేవారు కానీ, మనల రక్షణలోనికి నడిపించేవారు కానీ, మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు మన వలన వారికి ఆనందం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? ఒకవేళ దుఃఖాన్ని కలుగు చేస్తే నువ్వు పొందిన రక్షణ ఎంతవరకు సబబో నువ్వు ఆలోచించు. ఒకవేళ నువ్వు ఆనందాన్ని కలుగు చేస్తే నీ కొరకు నీ దైవజనులు నిన్ను నడిపించేవారు ప్రార్థన చేస్తారనే సంగతి నువ్వు మర్చిపో. కాబట్టి ఫిలిప్పీ పట్టణం లేక ఫిలిప్పీ సంఘం మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వేది నేర్చుకున్నావో సత్యం అనుకుని దాని మీద నిలబడు. నిన్ను ఎవరు సర్వసత్యంలోనికి నడిపించారో వారు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకు. అంతే తప్ప నీకు నచ్చినట్లు మార్గ మధ్యంలో నీకు ఎవరు కనిపిస్తే, ఎవరు క్రొత్తగా అనిపిస్తే వారి వెంట పోయేలా మనం ఉండకూడదు. ఒకవేళ అది సత్యం కాకపోతే, ఒకవేళ అది సర్వసత్యాన్ని నీకు నేర్పించకపోతే ఖచ్చితంగా నువ్వు పొందిన రక్షణ వలన నీకు ప్రయోజనం ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాయడానికి కారణం వారి సత్ప్రవర్తన, వారు ప్రారంభించిన సత్క్రియ పౌలు గారి హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు నాకు గుర్తున్నారు, మిమ్మల్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే నాకు ఆనందాన్ని మిగిల్చిన వారు మీరు అని తెలియచేస్తూ ఉన్నారు. అది తెలియచేస్తూ ఆయనకు సంభవించిన ప్రతి కార్యక్రమాన్ని ఈ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చారు. ప్రియులారా, మనం చూస్తాం కదా 12వ వచనం, సహోదరులారా మీకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. మీరు నన్ను చూస్తున్నారు కదా, నాకు కలిగిన ఈ శ్రమలను చూసి చాలామంది తొట్టుపడ్డారు. కానీ నాకు కలిగిన శ్రమలు సువార్తలో మనం మరింత బలపడడానికి ఉపయోగపడతాయనే సంగతిని మీరు మర్చిపోవద్దు అని చెప్తూ ఆయన సువార్తను ప్రకటించిన విధానం, ఆయనకి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడుకుంటూ వారిని బలపరుస్తూ ఆయన చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూద్దాం. 21వ వచనం, ఇది అందరికీ సుపరిచితము, అందరూ ఈ మాట చెప్పగలగాలి చనిపోయేలోపు. అదేంటో చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ మాట ఈరోజు మనం చెప్పగలమా? ఈ మాట ఈరోజు మనము చెప్పగలమా? బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికాను అంటే ఆయన కొరకే. అంటే ఆయన ద్వారా నేను పొందుకున్న రక్షణ పొందని వారికి పొందించడం కొరకు నేను ప్రయాసపడవలసిన వాడనే అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు మనము భక్తి చేస్తున్నాం, మనకి విశ్వాసం ఉందనుకుంటున్నాం, మనము సువార్తను ప్రకటిస్తున్నాం, మనము ఎంతో పరిచర్య చేస్తున్నాం. కానీ ఈ మాట చెప్పగలిగే స్థితిలో అయితే మనం లేము. ఎందుకు లేము అంటే చాలా బంధకాలలో చుట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాం. మనం పేరుకు మాత్రమే పరిచర్య చేస్తున్నాం తప్ప అది మనకి ఆనందాన్ని ఇవ్వడం లేదు, దేవునికి ఆనందాన్ని ఇవ్వడం లేదు. కానీ రాత్రి దేవుడు ఫిలిప్పీ సంఘం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటూ ఆయన చెప్పారు. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. చాలా బాగా ఈ పత్రికను వ్రాస్తున్నప్పుడు ఆయన పరిస్థితిని మనం గమనిస్తే చాలా ఆనందంగా ఉన్నారు. మీలాంటి వారిని చూస్తే, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీలాంటి వారి కొరకు ఇంకొంతకాలం బ్రతికుంటే బాగుండనిపిస్తుంది. కానీ నాకు ఇచ్చిన ఆయుష్ ఎంతో, నాకు ఇవ్వబడిన పని ఎంతో, నేను చేయవలసిన పని ఎంతో అది నిర్ణయించబడి ఉంది కాబట్టి నేను చెప్పలేను అంటున్నారు. కానీ ఒక్క మాట మాత్రం వారికి చెప్పగలుగుతున్నారు. ఎందుకు పౌలు గారు ఆ మాట వారికి చెప్పారు అంటే, మీరు ఈ మాట చెప్పగలరు కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఇది పౌలు గారికి ఉన్న ఇంటెన్షన్. ఇక్కడ మొత్తం ఆయనకున్న విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించేవారు ఉన్నారు. కానీ నేను అలా కాదు, నేనైతే స్వచ్ఛమైన మనసుతో ప్రకటిస్తున్నాను. ఏ విధంగానైనా ఒక పాపి రక్షించబడాలి అంతే అని మాట్లాడుకుంటూ చాలా విషయాలు ఈ అధ్యాయంలో నేర్పిస్తూ వచ్చారు ఆయన. అలాగే మనం చూస్తే 28వ వచనంలో ఆయన మాట చెప్తారు. 1వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మీరు ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి, ఏక తాత్పర్యము కలిగి
సువార్త విశ్వాస పక్షమున మీరంతా పోరాడగలగాలి. ఇది మీరు ప్రారంభించారు, ఇదే మీరు అంతము వరకు కొనసాగించాలి. ఒకే భావము కలిగిన వారై ఉండాలి. మీరు మనుషులందరూ ఒక్కచోటే ఉన్నా మీ మనస్సులోని భావాలు వేరైతే, మీ మనస్సులు వేరైతే దాని వలన ప్రయోజనం లేదు. మీ మనస్సేదో, మీ మనస్సులో ఉన్న భావం ఏదో మీరు అలాగే ఉంటేనే మంచిది, అలా ఉండేలానే ప్రవర్తించండి అని వారికి నేర్పిస్తూ వచ్చారు ప్రియులారా. అలాగే ఇక 2వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన చాలా విషయాలు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో ఆయన నేర్పిన మాట మరొకసారి చూద్దాం. 2వ వచనం నుండి చూద్దాం. మీరు ఏక ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. నేను మీ ఎడల సంతోషం కలిగి ఉన్నాను కదా, ఇది సంపూర్తి చేసేయండి. అంటే నేను బ్రతికినంత కాలం ఏది ఇప్పుడు విన్నానో అదే నా జీవిత ఆఖరి క్షణం వరకు మీ గురించి నేను వినగలగాలి. ఏ దైవజనునికైనా సువార్త ద్వారా, ప్రసవ వేదన ద్వారా కన్నా ఏ దైవజనునికైనా ఉండే కోరికది. నా పిల్లలంతా ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి. నా పిల్లలంతా ఏక మనస్సు కలిగి ఉండాలి. నా పిల్లలు నా అంతైనా నన్ను మించిన స్థితి కలిగిన ఒకే భావం కలిగిన వారిగా ఉన్నప్పుడే ఆనందం ప్రియులారా. నేను మీ ఎడల సంతోషం కలిగి ఉన్న ఈ భావం మీలో ఉంది అని, అయితే ఇది సంపూర్తి చేయండి అంటే ఆఖరి వరకు ఇలాగే ఉండండి. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే చాలామంది జీవితాల్లో మనం చూస్తాం, అందరూ ఆరంభ సూరులే. ప్రారంభించినప్పుడు ఉండే ఐక్యత చివరి వరకు ఉండదు ప్రియులారా. ప్రారంభంలో అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా మాట్లాడుకుందాం, అలా మాట్లాడుకుందాం అని మాట్లాడుకుంటాం. కొంచెం గడిచేటప్పటికి మనలో మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పిందే వినాలా, వాళ్ళు చెప్పిందే కరెక్టా, ఎప్పుడు వాళ్ళ మాటే వినాలా? మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా, మన మాట వాళ్ళు వినకూడదా? వినకపోతే మనకు వాళ్ళొద్దు. ఇవే కదా మనం ఈరోజు చూస్తున్న సమాజంలో, సంఘాల్లో. ప్రారంభంలో చాలా విధేయతగా ఉంటారు. అయ్యగారు మీరు లేకపోతే మాకు అసలు రక్షణే లేదండి, మీరు ఏది చెప్తే అదే, మీరు మాకు తండ్రి లాంటి వారు అంటారు. కానీ కొంతకాలం గడిచేటప్పటికి మీకు మేము తండ్రులం అంటూ ఉంటారు. కాబట్టి ఈయన ఏమంటున్నారో తెలుసా, మీ పక్షాన నాకు ఆనందం ఉంది, ఈ ఆనందం సంపూర్ణం కావాలి, ఈ ఆనందం సంపూర్ణం కావాలి. అంటే మీరు ఎలా ఉండాలి? ఈరోజు ఏ మనస్సు కలిగి మీరు వచ్చారో అదే మనసుతో మీరు చివరి వరకు ఉండాలి. ఆ మనసుతో చివరి వరకు ఉండాలి అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకునే వారిగా ఉండాలి. మీరు ఏ మనసుతో తగ్గించుకొని వచ్చారో ఆ తగ్గింపు ఆఖరి క్షణం వరకు ఉండాలి. అంటే నువ్వు అనుభవంలో పెరుగుతూ ఉండొచ్చు, వాక్యంలో పెరుగుతూ ఉండొచ్చు, లేకపోతే ఈరోజు ఒక విశ్వాసిగా ఉన్న నీవు రేపు ఒక సంఘ కాపరివి కావచ్చు, ఒక సంఘానికి కాపరిగా ఉన్న నీవు రేపు 10 సంఘాలకు కాపరివి కావచ్చు. కానీ నువ్వెన్ని సంఘాలు పెంచినా, ఎంత ఆధ్యాత్మిక జీవితం పెరిగినా నీకు నేర్పిన వారి విషయంలో నీవు కుమారుడవే అనే సంగతి మర్చిపోవద్దు. అక్కడ ఎప్పటికీ నీ విధేయత కనబడవలసిందే. అలా ఉన్నప్పుడే నీ మనసు బాగున్నట్టు ప్రియులారా. అందుకే ఇక్కడే మాట్లాడతారు ఆయన 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏముంది యేసుక్రీస్తు కలిగిన మనస్సు? ఇక్కడ ఏముంది? కిందే చెప్పేశారు ఆయన. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. అంటే తనను తాను తగ్గించుకున్నారు. ఆయన ఎవరు? ఎలాంటి వారు? పరలోకములో తండ్రి కుడిపార్శాన తండ్రితో కూర్చునే అర్హత కలిగిన వారు. కానీ అది విడిచి వచ్చేటప్పుడు ఇది విడిచి నేను వెళ్ళాలనుకోలేదు, కానీ సంతోషంగా విడిచి ఈ లోకానికి వచ్చారు. ఒకవేళ ఈ లోకానికి వచ్చేటప్పుడు తగ్గించుకున్న ఆయన మరి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎవరు పెంచుకున్నారా? ఇప్పుడు పంపిస్తున్నావు నాన్న నువ్వు, కాబట్టి నీకు లోబడి ఉంటాను, వెళ్ళిన తర్వాత నేను లోకంలోనికి నేనే నా స్వరక్తాన్ని ఇచ్చి సంపాదిస్తాను, కాబట్టి పిల్లలందరూ నా వైపే చేరారు కూడా కాదా? ఈరోజు కూడా అదే కదా పరిస్థితి. పంపిన తండ్రిని అసలు మర్చిపోయింది లోకం చాలామంది. కేవలం వచ్చిన యేసుక్రీస్తు వారి మీద మాత్రమే మనసును నిలిపింది. పంపిన ఆయన్ని మరవకూడదు, వచ్చిన ఆయన్ని మరవకూడదు. అలాని ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకములోని ప్రజలు ఆయనకిస్తున్న విలువను, ఆయనకిస్తున్న గౌరవాన్ని, ఆయన పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నేను ఇక పెద్దోడినైపోయాను, గొప్పోడినైపోయాను, నీతో నాకేముంది పని అన్న స్థితిలో యేసుక్రీస్తు వారు లేరు.
ఆయన ఎలా ఉన్నారు అంటే, ఏ మనసుతో ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారో మరలా ఈ లోకాన్ని విడిచి ఆయన దగ్గరికి వెళ్ళే వరకు, వెళ్ళిన తర్వాత కూడా తనను తాను తగ్గించుకొనే జీవించారు. ఆ మనస్సు మనకి ఉండాలి. మీకుందా అని అడుగుతున్నారు ఈ రాత్రి మనల్ని ఆయన. మరి ఉందా మనకి? ప్రారంభంలో ఎవరైనా తగ్గించుకునే వస్తాం. ఏ రంగంలో మీరు తీసుకున్నా, క్రొత్తగా ఉద్యోగంలో చేరేటప్పుడు చాలా ఒబీడియంట్గా ఉంటాం బాస్ ముందు. 4 రోజులు పోయి ఆఫీసులో అందరూ మనకి చుట్టాలు అవుతారు చూడు, అప్పుడు మనం బాసే మనకు లోబడాలి. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఉంటాయి. కానీ ఒకటి మర్చిపోవద్దు, వీళ్ళందరినీ నువ్వు కలుపుకొని బాస్ అయినంత మాత్రాన నీ బాస్ నీకు బాసే, అది మర్చిపోవద్దు. వీళ్ళని నమ్మి నువ్వు జీవించొద్దు. కాబట్టి యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నది ఏంటి అంటే, యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. తగ్గింపు మీ జీవితంలో ఉండాలి. తగ్గింపు, విధేయత, విధేయత, విధేయత. యేసుక్రీస్తు వారు మరణము పొందినంతగా విధేయత కలిగి జీవించారు. మరి అంత విధేయత కలిగినందుకు ఏంటి లాభం? మీరు అనుకోవచ్చు, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు అనుకోవచ్చు, ఇంత విధేయత కలిగి జీవిస్తే లాభం ఏంటండి? పరలోకాన్ని విడిచి వస్తే యేసుక్రీస్తు కలిగిన లాభం ఏంటి? ఇక్కడ నిందలు అవమానాలు కూడా కలిగాయి కదా, కాబట్టి మరి మేము తగ్గించుకుంటే మాకొచ్చే లాభం ఏంటి అనుకుంటారేమో. యేసుక్రీస్తు వారు తగ్గించుకోవడం వలన ఆయనకు కలిగిన లాభం ఏంటో కూడా పౌలు గారు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆయన తగ్గించుకొని రావడం వలన ఏముందండి ఇక్కడ అనుకోవద్దు. నువ్వేది చేసిన భూమి మీద ఒక మనిషిగా నువ్వు తండ్రి దగ్గరకు నువ్వేది పంపాలన్నా క్రీస్తు ద్వారానే పంపినట్లుగా అన్ని నామములకు పైగా ఆయన నామాన్ని ఉంచారు ప్రియులారా. అంతగా దేవుడు యేసుక్రీస్తు వారిని హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకున్నారు. ఆ తగ్గింపు ఆఖరి క్షణం వరకు ఉంది. ఏదో ప్రారంభంలో వచ్చినప్పుడు తర్వాత కాదు అన్నట్లు లేదు ఆయన జీవితం. ఈ ప్రారంభ దినాన్ని ఏ ఉద్దేశంతో, ఏ మనస్సుతో, ఏ తగ్గింపుతో ఈ లోకానికి వచ్చారో ఆఖరి క్షణం వరకు అదే స్థితిని కనుపరిచారు యేసుక్రీస్తు వారు. మరి ఆ మనస్సు నీకుందా? ఇక్కడ యేసుక్రీస్తు వారి మనస్సు అంటే మనం చాలా తీసుకోవచ్చు. ఆయన మనసులో ఆయనకున్న ప్రేమను తీసుకోవచ్చు, ఆయనకున్న క్షమాగుణాన్ని తీసుకోవచ్చు, ఆయనకున్న సమాధానపరిచే గుణాన్ని తీసుకోవచ్చు, ఎన్ని తీసుకో. కానీ ఎస్పెషల్లీ ఈ పత్రికలో ఆయన చెప్పిన ఈ మాట దేని గురించి అంటే, ఆయన ఏది తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారో అలాంటి తగ్గింపు నీకుందా? తగ్గింపు అంటే వచ్చేటప్పుడు తగ్గించుకొని వచ్చి వచ్చిన అంటే ఏదో లోకల సామెత ఉంది కదా, ఏకై వచ్చి మేకై కూర్చున్నారని. అలా కాదు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చారో అదే ఉద్దేశంతో ఆఖరి క్షణం వరకు విధేయత నేర్చుకున్నారు. అందుకే ఈయన గురించి మాట్లాడుతూ మనం ఎప్పుడు చదువుకునే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు వారు కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకునేను. యేసుక్రీస్తు వారి విధేయత ఎందులో నేర్చుకున్నారట? శ్రమల వలన, శ్రమల ద్వారా. మరి ఈరోజు ఇలాంటి శ్రమలు మనకున్నాయా? చిన్న మాట పడలేకపోతున్నాం, చిన్న గద్దింపును స్వీకరించలేకపోతున్నాం. చిన్న గద్దింపు మనకొస్తే, చిన్న మాట మనకొస్తే రేపు మనకి వీళ్ళొద్దు, మరి నీకు ఎలా విధేయత వస్తుంది? నీకు విధేయత ఎలా వస్తుంది? విధేయత కలిగి వచ్చిన నీవు ఆఖరి వరకు విధేయత ఉండాలి అంటే నీ జీవితంలో శ్రమలు రావాలి. ఆ శ్రమలు స్వార్థ విషయంలో రావాలి, ఆ శ్రమలు గద్దింపు రూపంలో రావాలి. ఇవన్నీ నువ్వు ప్రేమతో స్వీకరించగలగాలి. అలా స్వీకరించిన నాడే క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీకున్నట్లు. అందుకే ఆయన చెప్తూ వచ్చి చాలా విషయాలు నేర్పించుకుంటూ వస్తూ ఆయన ఒక ప్రాముఖ్యమైన మాట ఈ సంఘాన్ని గురించి మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఆ సంఘంతో ఆయన మాట్లాడుతూ మీ విశ్వాస యాగ విషయంలో,
అంటే విశ్వాస విషయంలో ఒక యాగాన్నే చేస్తున్నారు మీరు చేసే విశ్వాస యాగ విషయంలో పానార్పణముగా పోయబడడానికి కూడా నేను సిద్ధం. అంటే మీ విశ్వాసం అంత గొప్పది. మీరు కనుపరిచే విశ్వాసం కొరకు, మీరు చూపించే విశ్వాసం కొరకు, మీ విశ్వాస విషయంలో నేను పానార్పణముగా పోయబడడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. అంటే మీ విశ్వాసము నన్ను అంత కదిలిస్తుంది, మీ విశ్వాసము నన్ను అంత సంతృప్తి పరుస్తుంది. మీ కొరకు పానార్పణం కరిగిపోవడానికి కూడా నేను సంతోషంగా ఉన్నాను. నిజంగా ఈ మాట ఒక దైవజనుడు ఈరోజు నిన్ను చూసి చెప్పగలడా? నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు చూపిస్తున్న భక్తిని బట్టి, నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ కొరకు నేను ఏదైనా చేస్తానని నిన్ను నడిపిస్తున్న దైవజనుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? మీ కొరకు నేను ఏదైనా చేస్తానని చెప్పగలడా? ఆ స్థితిలో ఉన్నామో లేదో చూసుకుందాం ప్రియులారా. కానీ ఫిలిప్పీ సంఘం కొరకు పౌలు గారు చెప్తున్న మాట, మీ విశ్వాసము, మీ భక్తి నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీరు వినయము, విధేయత కలిగి సత్క్రియను కొనసాగిస్తున్నవారు. అదే మాట మరొకసారి చెప్తున్నారు 2:12 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. అంటే ఫిలిప్పీ సంఘంలో ఉన్న పిల్లలు ఎలాంటి వారు అన్నమాట? విధేయులు, విధేయులు, విధేయులు. ఎవరైనా వచ్చి ఇది ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పినప్పుడు, మాకు పౌలు గారు అలా చెప్పలేదండి, లేఖనంలో మాకు అది చూపించలేదండి, అయితే ఒకసారి కనుక్కుంటామండి. ఇదండి వారి భక్తి, ఇది వారి విశ్వాసం, ఇది వారి విధేయత. అందుకే వాళ్ళ విశ్వాస విషయంలో, ఇదిగో పౌలు ఫిలిప్పీ పట్టణస్థుల విశ్వాసం చూశాను, దాని కొరకు నువ్వు యాగం చేయాల్సి వస్తే, నువ్వు పానార్పణంగా పోయవలసి వస్తే ఆ సంఘం కొరకు నువ్వు ప్రాణార్పణంగా చేయబడగలవా అని అడిగితే సంతోషంగా చేస్తాను అని చెప్పగలుగుతున్నారు పౌలు గారు ఫిలిప్పీ పట్టణాన్ని గురించి. ఎందుకింత అంటే, అసలు వీరి పట్ల ఎందుకింత ఎలాంటి మనసు ఆయనకు ఉంది అంటే, ప్రతి విషయంలో వీళ్ళు చాలా విశేష జాగ్రత్త కలిగి ఉన్నారు ప్రియులారు. అంతేకాదు, ముఖ్యంగా ఫిలిప్పీ సంఘస్థులు చేసిన అతి ప్రాముఖ్యమైన మంచి పని ఏంటి అంటే, పౌలు గారు బంధకాలలో ఉండగా పౌలు గారికి సహాయాన్ని పంపిస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే మమ్మల్ని రక్షించిన వాడు తాను, సువార్త పక్షాన పోరాటం చేసి ఖైదులో ఉన్నవాడు అతను. మమ్మల్ని రక్షించిన వ్యక్తి కొరకు మేము ఏదో ఒకటి చేయాలి అనుకుని వారంతా కలిసి కొంత చందాను పోగు చేసి ఎపఫ్రోదిత్ అనే వ్యక్తికి ఇచ్చి దాన్ని పంపించారు. ఈ మాట పౌలు గారే స్వయంగా చెప్తారు. ఒకసారి ఆ మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏం చెప్తున్నారు ఈయన? ఈ లేఖ ఎందుకు రాస్తున్నారు అంటే, వారికున్న స్థితిని మెచ్చుకుంటూ వారు చేసిన సత్క్రియను జ్ఞాపకం చేసి ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో తెలియచేస్తున్నారు. నేను చెరలో ఉన్నానని మీరు నన్ను విడిచిపెట్టలేదు, ఆ చెరకపోయిన వాడు మనకేం చేయగలలే మీరు అనుకోవట్లేదు. మమ్మల్ని రక్షించినవాడు, సువార్త ద్వారా మమ్మల్ని కన్నవాడు, సువార్త ద్వారా మమ్మల్ని పోషిస్తున్నవాడు, సువార్త ద్వారా మమ్మల్ని పెంచుతున్నవాడు ఈరోజు ఖైదులో ఉన్నాడు. ఏ అవసరతలో ఉన్నాడో, ఏ అక్రతలో ఉన్నాడో, కాబట్టి మేమంతా కలిసి ఐక్యతగా అతనికి సహాయం చేయాలి అనుకుని వారి సంఘంలో నమ్మకస్తుడైన ఎపఫ్రోదితు గారికి కొన్ని వస్తువులనిచ్చి పౌలు గారి దగ్గరకు పంపించారు. ఆ వస్తువులు పుచ్చుకుని పౌలు గారు చెప్తున్న మాట, నాకేమీ తక్కువ లేదు, మీరు పంపిన వస్తువులు ఎలాంటివో తెలుసా? మనోహరమైన సువాసన. ఈ పదం చాలా వర్ణించడానికి కష్టమేమో అనిపిస్తుంది. సువాసన అంటేనే పరిమళాన్ని ఇచ్చేది కదా, అది మనోహరమైన సువాసన అంటే అసలు నా మనస్సు ఆనందంతో చెప్తున్న మాట ఇది. నా మనస్సును రంజింపచేసిన విషయం. ఎంత పరిమళాన్ని ఇస్తుందంటే మీరు పంపిన వస్తువులు పుచ్చుకుని, అంటే ఎంతలా ఆలోచిస్తున్నారు నా కొరకు మీరు. వాస్తవంగా పౌలు గారు ఒంటరివారు, అవును కదండి, ఒంటరివాడు. ఆయనకి ఎంత కావాలి, ఎంత సహాయం అవసరమవుతుంది? కానీ ఒంటరిగా ఉన్న, చెరలో ఉన్న, తమను నడిపించిన, తమను కన్న తండ్రి విషయంలో ఆలోచించి
ఆ సంఘంలో నమ్మకస్తులైన ఒక వ్యక్తికి కానుకలిచ్చి పంపిస్తున్నారు. వాటిని చూడగానే ఆయన హృదయం పరవశించింది. ఎంతకంటే ఏం కావాలి? నేను కన్న పిల్లల వలన నాకు కలిగిన ఈ లాభం కంటే. నేను కష్టంలో ఉన్న సంగతిని గుర్తించారు. నేను దూరంగా కష్టంలో ఉన్నప్పటికీ నేను వేసిన పునాదులు, నేను వేసిన బాటలో నుంచి బయటకు రాలేదు వాళ్ళు. నిజంగా దూరంగా ఉన్నా సరే పరవశించిపోతున్నారు పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న పట్టణస్థులను చూసి, సంఘస్థులను చూసి. నిజంగా మనం ఇదే విషయాన్ని కొరింథీ సంఘంతో కూడా ఈయన జ్ఞాపకం చేస్తారు. ఒకసారి అక్కడ కూడా ఈ మాటను చూద్దాం ప్రియులారా. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు లేఖ రాస్తూ మాసిదోనియా సంఘం వారిని జ్ఞాపకం చేస్తున్నారు. మాసిదోనియా అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఫిలిప్పీ మాసిదోనియా ముఖ్య పట్టణం. ఈ మాసిదోనియా సంఘాలకు అంటే మాసిదోనియా దేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాలన్నిటి గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ఫిలిప్పీని ఆయన దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు తెలుసా? వారి దాతృత్వము, నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు భౌతికంగా పేదవారు కాదు, నిరుపేదలట. కానీ దాతృత్వ విషయంలో మాత్రం చాలా గొప్పవారు. ఎంత గొప్పవారంటే తమకున్న లేమిలో కూడా తమ సామర్థ్యము కంటే, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని ఆయనే సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకు ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నారు అంటే, సంఘం పరిశుద్ధుల పరిచర్య చేసే విషయంలో సామర్థ్యము కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు, సామర్థ్యము కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. పిల్లలు ఇక్కడ ఆగుదాం ఒకసారి. మనం ఎంతవరకు పనిచేస్తున్నాం? మీ సామర్థ్యము కంటే ఎక్కువగా స్వార్థ పరిచర్య కొరకు కష్టపడుతున్నారా మీరు? దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్య విషయంలో, దేవుడు మీకు ఇచ్చిన ఆర్థిక పరిస్థితుల విషయంలో, దేవుడు మీకు ఇచ్చిన సమయం విషయంలో, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి విధమైన విషయంలో దేవునికి మీరెంత చేస్తున్నారు? మీరెంత చేస్తున్నారు? మేము ఎక్కడ చేస్తాంలేండి, మేమిస్తే మీరు చేసేది ఏంట్లేండి, ఈ మాటలకి ఈ డైలాగులేగా మనం చెప్పేది. దేవుడు ఒక దినాన్ని ఇవ్వగానే అయ్యో ఈరోజు నేను చూస్తాననుకోలేదు, నేను నిన్నటి దానని, ఈరోజు నేను ఉన్నాను అంటే అది ఆయన కృప. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయన సమయం నేను ఆయనకి ఇవ్వాలి అనుకునేవారు ఉన్నారా? లేదు. దేవుడు నీకు శక్తినిచ్చి నువ్వు కష్టపడడానికి నీకు ఆరోగ్యాన్ని ఇస్తే కష్టపడిన దానిలోంచి దేవుని కొరకు నువ్వు చేయవలసింది చేస్తున్నావా? చెప్పాలండి. ఎక్కడండి? మా కష్టాలు మాకే సరిపోవడం లేదు, మా కష్టార్జితం మాకే సరిపోవడం లేదు, ఎక్కడ చేయగలమంటున్నావా? అందుకే మన జీవితాలు ఇలాగే ఉంటాయి దేవుని పనిలో. మాసిదోనియా సంఘం నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? సువార్త పరిచర్య కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు తమ నిరుపేదలైనను వారి దాతృత్వం గొప్పదట. ఈవేళ మనం ఎవరో నిరుపేద స్థితిలో లేం, గొప్పగానే ఉన్నాం. కానీ మన చేతికి ఏదైనా దేవుడు ఆయుష్నిచ్చిన, ఆరోగ్యాన్ని ఇచ్చిన, ఆర్థిక పరిస్థితులను ఇచ్చినా వెంటనే మనకు దేవుడు గుర్తుకు రావట్లేదు. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలన్న ఆలోచన మనకు గుర్తుకు రావట్లేదు. దేవుని పని కొరకు ఏ అవసరం ఉంది, దేవుని పరిచర్య కొరకు ఏ అవసరం ఉంది, ఇదిగో నాకు వచ్చిన ఈ కష్టార్జితంలో నుంచి నేను ఎంత దేవుని కొరకు చేయగలను అనుకునేవారు ఉన్నారా? అనుకునేవారు ఉన్నారండి? మ్యాక్సిమం లేరు. ముందే లెక్కలేస్తాం, మనకు వచ్చేది ఇంత అయితే దానికి డబల్ కావాలి కాబట్టి మనం దేవుని పని ఏం చెయ్యం, వద్దు. కానీ మన పరలోక సంబంధమైన ధనం మాత్రం పెరిగిపోవాలి. కానీ ఫిలిప్పీ సంఘస్థుల పరిస్థితి ఏంటో తెలుసా? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పౌలు గారి చేత మంచి సాక్ష్యాన్ని పొందుతూ ఉన్నారు. అంటే ఒక పౌలు గారి విషయంలోనే కాదు, యెరూషలేములో పరిశుద్ధుల విషయంలో, చుట్టుప్రక్కల ప్రాంతాలలో తోటి సహోదరుల విషయంలో, ఏ విషయంలోనైనా సరే తమ వంతు సహకారం అందించవలసి వస్తే వెనుకంజ వేయని స్థితి. అంతేకాదు ఫిలిప్పీ పట్టణస్థుల గురించి మాట్లాడుతూ అందులోనే ఒక మాట రాశారు, ఒకసారి చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియాను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును,
నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రిలరా, సహకరిస్తే కూడా పరలోకమట, సహకరిస్తే కూడా పరలోకమట. నువ్వెక్కడున్నావు? సహకరించే స్థితిలో ఉన్నావా? నిజం చెప్పు. నీకు మంచి ఆరోగ్యం ఉన్న రోజు నీ దైవజనుల దగ్గరికి వచ్చి, ఈరోజు నేను చాలా బాగున్నానండి, ఆరోగ్యంగా ఉన్నాను, ఎక్కడికైనా సువార్త పనికి వెళ్దామా, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా, నన్ను కూడా తీసుకువెళ్తారా అని అడిగే స్థితిలో ఉన్నామా? లేదు, దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ రోజు ఎప్పటికంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం నీకు వస్తే, ఇదిగోండి ఈరోజు నేను సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించాను, ఇదిగో నేను ఎక్కువ సంపాదించిన దేవుని పరిచర్యకి ఇచ్చేస్తున్నాను, పరలోకంలో నా ధనం సమకూర్చుకోవడానికి, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడడానికి అనే స్థితిలో నువ్వు ఉన్నావా? లేదు ప్రియులారా. కానీ ఆ స్థితిలోకి రాలేదు కనుకనే ఫిలిప్పీ సంఘాన్ని గూర్చిన చరిత్ర ఈ రాత్రి దేవుడు మన ముందు పెట్టారు. సహకరించిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయట. ఫిలిప్పీ పట్టణస్థులు పంపిన సహాయమును పొంది పౌలు గారు చాలా సంతోషిస్తున్నారు. వారు పంపిన వస్తువులు మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమట. ఇలాంటి వారి కొరకు నా ప్రాణం ఇవ్వాలన్న ఇచ్చేస్తానంటున్నారు పౌలు గారు. ఈ స్థితిలో మనమున్నామా? ఈ స్థితిలో మనమున్నామా? ఆయన చెప్తారు, అలాని నాకేదో అవి పంపారు ఇవి పంపారు కాబట్టి వాటి గురించి ఆశించి నేనేదో మీ గురించి రాయటం లేదు, కానీ పరలోకంలో మీ ఫలం అధికం అవ్వాలి అని, దేవుని దృష్టిలో మీరు గొప్పవారు కావాలని కోరుకుంటున్నా. ఈ మాటలు మీకెందుకు తెలియచేస్తున్నారంటే మిగిలిన సంఘాల వారు ఈ విషయాన్ని నేర్చుకోవాలని చెప్తున్నారు. ఈ రాత్రి మనకు కూడా చెప్తున్నారు. నువ్వెక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? దశమ భాగాలు ఇవ్వక్కర్లేదన్నాం, ప్రథమ ఫలాలు ఇవ్వక్కర్లేదన్నాం కాబట్టి డబ్బులతో దేవునికి పని లేదు, డబ్బులతో పాటు ఆరోగ్యంతో పని లేదు, ఆరోగ్యంతో పాటు సమయంతో పని లేదు, ఏమి ఇవ్వద్దు. మరి నువ్వు ఎలా ధనవంతుడు కాగలవు? దేవుని దృష్టిలో ప్రీతికరమైన సువాసన అయిన మనోహరమైన యాగం నువ్వెలా చేయగలవు? నీ ఆరోగ్యం అంతా నీ కుటుంబం కొరకే కష్టపడితే తర్వాత కనీసం నిన్ను మంచిగా పిలిచే స్థితినే నీకుంటుందా? ఆలోచించండి ప్రియులారా. మన కుటుంబాలలోని పరిస్థితుల కొరకు, మన పిల్లల జీవితాల కొరకు, మనం పెట్టే ఖర్చులో దేవుని పని కొరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? వారి కొరకు ఆలోచించే విషయంలో దేవుని గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం? వారి కొరకు వెనకేసే విషయంలో దేవుని కొరకు మనం ఎంత ఆలోచిస్తున్నాం? ఈ రాత్రి ఫిలిప్పీ పట్టణస్థులు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? వారు ప్రీతికరమైన దేవునికి ఇష్టమైన యాగం చేశారట. అలాగే మనోహరమైన సువాసనతో కూడిన సేవను వారు కొనసాగించారట. వారు నిరుపేదలైనను దాతృత్వం కలిగి ఉన్నారట. మనకు అన్నీ ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నాము? ఆ కానుకలను పుచ్చుకొని కృతజ్ఞత తెలుపుతూ ఈ లేఖను వ్రాసి తిరిగి ఎపఫ్రోదితు గారికి ఈ లేఖనిచ్చి మరలా ఫిలిప్పీ పట్టణానికి పంపడం జరిగింది ప్రియులారా. కాబట్టి ఫిలిప్పీ సంఘము నుండి దేవుడు మనకు నేర్పుతున్న విషయం ఏంటి అంటే, స్వార్థ పరిచర్య విషయంలో నువ్వెలా ఉన్నావు? ధనవంతునిగా ఉన్నావా? దరిద్రుల్లా ఉన్నావా? దేవుని విషయంలో ధనవంతునిలా ఉన్నావా? దరిద్రుల్లా ఉన్నావా? దేవుని విషయంలో ధనవంతుడు కావాలి అంటే నీకొచ్చే దానంతటిలో దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావో లెక్క పెట్టుకో. లేదు అంటే ఖచ్చితంగా నువ్వు దరిద్రుని స్థానమే కదా. ధనవంతుడు లాజరు గారి విషయంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. నీవు భూమి మీద నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఇప్పుడు కష్టం. అలాగే భూమి మీద ధనవంతుడు అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో, రేపు దరిద్రుడివే. లేదు, భూమి మీద దరిద్రతను అనుభవిస్తూ కూడా దేవుని పని కొరకు నువ్వు పరుగులు తీస్తూ ఉంటే నువ్వెప్పుడూ ధనవంతుడివే. నువ్వు ఆధ్యాత్మిక సంబంధమైన ధనవంతునిగా ఉన్నావా, దరిద్రునిగా ఉన్నావు? ఈ రాత్రి లెక్కలు వేసుకో ప్రియులారా. వాక్యం తెలుసు అనుకుంటున్నావు, రక్షింపబడ్డాను అనుకుంటున్నావు, సత్యం తెలుసు అనుకుంటున్నావు, సర్వసత్యం తెలుసు అనుకుంటున్నావు. సర్వసత్యం తెలిసి 10 ఏళ్ళు 20 ఏళ్ళ లెక్కలేస్తున్నావు కదా. కానీ దేవుని దృష్టిలో నీ ఆస్తి ఎంత? నీవు నీ చుట్టూ ఉన్న ఆత్మ సంబంధమైన నీ సహోదరుల రక్షించే విషయంలో, ఆత్మ సంబంధమైన నీ సహోదరుల పోషణ విషయంలో నువ్వెంత కృషి చేస్తున్నావు? ఈ రాత్రి ఒకసారి లెక్కలు వేసుకోండి. ఫిలిప్పీ సంఘం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఎడల ధనవంతుడిగా ఉన్నావా, మనుషుల ఎడల ధనవంతుడిగా ఉన్నావా? నువ్వు దేవుని ఎడల ధనవంతుడు కావాలి అంటే ఆయనిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయనిచ్చిన కాలాన్ని, ఆయనిచ్చిన అవకాశాలను వాడుకుని ఆయనకు నువ్వు దాన్ని ఏమంటారు, వీపు చూపించేవాడిగా ఉండకూడదు. నువ్వేదైనా సంపాదిస్తున్నావంటే ఆయన లేకుండా, ఆయన ఇవ్వకుండా నువ్వేది చేయలేవు.
మీరు అనుకోవచ్చు, మేము అప్పులు చేస్తున్నామండి, అప్పులు చేస్తున్నాం. ఓకే, నువ్వు అప్పే చేస్తున్నావు, నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, కానీ నువ్వు అప్పు తీరడానికి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎవరు? నువ్వు అప్పు తీరడానికి నీ ఆరోగ్యంతో పాటు నీకు టైంని ఇచ్చింది ఎవరు? ఆయన టైం ఇవ్వకపోతే, ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు తీసుకున్న అప్పులు కట్టగలవా? కానీ ఆలోచించు, ఇదే పని దేవుని పని కొరకు చేయలేవు నువ్వు, కానీ చెయ్యాలి. ఎందుకంటే ఫిలిప్పీ సంఘస్థులు ఆనాడు చేశారు ఆ పని. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం చాలా గొప్పది. సహకారాన్ని అందించి జీవగ్రంథంలో పేర్లు ఎక్కించుకున్న చరిత్ర ఫిలిప్పీ సంఘంలో ఉన్న పిల్లలకు ఉందంటండి. మరి మనం ఎక్కడున్నాం? సహకారులుగా ఉన్నామా, లేక బికారులుగా ఉన్నామా? ధనవంతులుగా ఉన్నామా, దరిద్రులుగా ఉన్నామా? సువార్త పరిచర్య కొరకు పరిగెత్తే మనసు కలిగిన వారంగా ఉన్నామా, కాళ్ళు చేతులు వెర్రగొట్టుకొని కుంటివారిలా కూర్చుని ఉన్నామా? ఎవరికి వారమే పరీక్ష చేసుకుందాం. కానీ రాత్రి దేవుడు ప్రేమించి నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఇది నువ్వు మర్చిపోవద్దు. ఫిలిప్పీ సంఘం ప్రారంభం నుండి కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి సత్క్రియ చేయడంలో ఆసక్తి కలిగిన వారై నశించిపోతున్న వారి ఆత్మల పట్లను, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి పట్లను చాలా జాగ్రత్త కలిగిన సంఘంగా కనబడుతుంది. వారు చేస్తున్న పరిచర్యను మెచ్చుకుని, వారు పంపిన కానుకను పుచ్చుకొని సంతోషంతో తిరిగి ఉత్తరాన్ని రాస్తున్నారు పౌలు గారు. ఈ పత్రికను ఎపఫ్రోదీతు గారి ద్వారా పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనం పరీక్ష చేసుకుందాం. మనం దేవునికి నచ్చిన మనుషుల ఇష్టాలు, మనుషుల మెప్పుల కోసం కోరుకోవద్దు. నువ్వు మనుషుల మెప్పు కోరుకుంటున్నావు అంటే పరలోకం మీద ఆశ వదులుకో. లేదండి నాకొద్దు, ఈ జీవితం ఏ పాటిది, నాకు పరలోకం కావాలి అనుకుంటే ఈ రాత్రే లోపముగా ఉన్న వాటిని సరిచేసుకుని పరలోకాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.